ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావా అమ్మా ఉట్టి ఎలా కొట్టాను? అవును కన్నయ్య, ఆ కృష్ణుడు కంసవధ చేసి కన్న వాళ్ళని చెర నుంచి విడిపించినట్టు నువ్వు మీ అమ్మ కష్టాన్ని తీర్చాలి. నేను పుట్టింది అందుకే కదా మేడం. ఈ 6 అంటే అమ్మ పెదవులపై చిరునవ్వు, అమ్మ కళ్ళల్లో వెలుగు. నిజమేనమ్మా, నీకు మీ అమ్మంటే ప్రాణం. మీ అమ్మకు ఈ 6 అంటే 6 ప్రాణం. అమ్మకి నేను 6 ప్రాణం అయితే మిగిలిన 5 ప్రాణాలు ఎవరు? మీ నాన్నగారు, మీ 2 అన్నలు, 2 అక్కలు. సమయం వచ్చినప్పుడు చెప్తానమ్మా. వెళ్ళి కోలాటమాడుకో. ఓకే మేడం. గోపికలు రెడీనా? రెడీ. సందేహమే లేదమ్మా, మీ అరుంధతి అక్కే మళ్ళీ నీ కూతురుగా పుట్టింది. అప్పుడు అరుంధతి తన ఇంటికి, భర్తకి, పిల్లలకి నిన్ను ఎలా దగ్గర చేసిందో ఇప్పుడు చిన్నారి ఈ అరుంధతి అలాగే నిన్ను మీ వాళ్ళకి దగ్గర చేస్తుంది. అతి త్వరలోనే ఆ రోజొస్తుంది. లేదు మేడం, మేమింకో 2 ఏళ్ళు వాళ్ళకి దూరంగా ఉండాల్సిందే. అది మన చేతుల్లో లేదు కదమ్మా. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు? ఆ ఇంటికి దూరంగా వచ్చిన మీ అడుగులను కృష్ణుడు తన అడుగులతో దగ్గర చేస్తాడేమో. ఇక్కడి దాకా వచ్చిన ఆ కృష్ణ పాదాలు అక్కడి దాకా వెళ్ళవా ఏంటి? రే ఆనంద్, త్వరగా కట్టరా. 2 minutes. అయిపోయింది. అమ్ము, కృష్ణుడి పాదాలు అందంగా పెడుతున్నాన్రా. అమ్ము, ఈ చిన్ని కృష్ణుడి పాదముద్రలు ఎందుకేస్తున్నావు? మన బుజ్జమ్మ ఈ పాదముద్రల్లో అడుగులు వేసి నడుచుకుంటూ రావడానికి. ఈ పాటికి బుజ్జమ్మకి నడవడం వచ్చుంటుంది కదా. నడవటం ఏంటి, పరిగెడుతూ ఉంటుంది. 5 ఏళ్ల క్రితం ఈ ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ చిన్నపిల్ల గురించి ఈ పిల్లలింకా మాట్లాడుకోవటం మానుకోలేదు. ఆ పిల్ల ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారు? వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి తప్ప వాళ్ళు రావడం లేదు. ఏంటి రాథోడ్,
ఎప్పుడు మాకు ధైర్యం చెప్పేవాడివి ఇప్పుడు నువ్వే కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు. మిస్సమ్మకి బుజ్జమ్మకి ఏమైందో అని బాధపడుతున్నావా రాథోడ్? వాళ్ళు తిరిగిరారని భయపడుతున్నావా? ఎప్పటికైనా వాళ్ళు తిరిగొస్తారు రాథోడ్. అవును రాథోడ్, అమ్ము వేసిన ఈ పాదముద్రల్లో బుజ్జమ్మ అడుగులు వేస్తూ వస్తుంది. మాకా నమ్మకం ఉంది. ఆ ఆశతోనే నేను ఉన్నానమ్మా. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఆ రోజు ఎప్పటికీ రాదు, వీళ్ళ ఆశ తీరదు, వీళ్ళ నమ్మకం అవుతుంది. వాళ్ళెప్పటికీ తిరిగి రారు. అవును రాథోడ్, నువ్వు డాడ్ ఆర్మీ వాళ్ళే కదా, పోలీసులతో చెప్పి మిస్ అమ్మని బుజ్జమ్మని వెతికించొచ్చు కదా. మీకు తెలియందే ఉందమ్మా. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ కోసం ఎన్నో చోట్ల వెతికాం, ఎన్నో ప్రయత్నాలు చేశాం. వాళ్ళెక్కడా కనిపించలేదు. వాళ్ళు తప్పిపోతే కదా రాతోడు దొరకడానికి. కావాలని వెళ్ళిపోయారు, కనిపించకుండా దాక్కున్నారు. అసలు అలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. మనతో ఎవ్వరికీ చెప్పకుండా మిస్సమ్మ బిడ్డని తీసుకొని అర్ధరాత్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అసలు మిస్సమ్మ ఎందుకు వెళ్ళిపోయింది? మనందరినీ వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం మిస్సమ్మకేమొచ్చింది? మిస్ అమ్మ ప్రతిదీ మాతో షేర్ చేసుకునేది, కానీ ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? కనీసం డాడ్కి కూడా చెప్పకుండా మిస్ అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది రాథోడ్? బుజ్జమ్మని మాకెందుకు దూరం చేసింది? అది అంతు చిక్కని ప్రశ్న బాబు. 5 ఏళ్ల నుంచి సమాధానం దొరకని ప్రశ్న. సూర్యచంద్రుల్ని రాహుకేతులు మింగుతాయంట. దానిని గ్రహణం అంటారు. ఈ ఇంటికి ఏ గ్రహణం పట్టిందో, ఏ రాహుకేతులు మిస్సమ్మని బుజ్జమ్మని ఈ ఇంటి నుంచి దూరం చేశాయో. ఓనర్ గారు,